హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు కార్తికేయ ఛానల్. ఈరోజు డేట్ వచ్చి 4వ తేదీ ఆగస్టు 2024. ఈరోజు ఇండియాకి శ్రీలంకకు మధ్య రెండో వన్డే జరిగింది. ఇండియా టూర్ ఆఫ్ శ్రీలంక 2024. ప్రస్తుతానికి టీమిండియా శ్రీలంకలో పర్యటిస్తుంది. ఈ పర్యటనలో 3 టీ20లు 3 వన్డేలు ఆడాల్సి ఉంది. ఆల్రెడీ 3 టీ20లు ఆడేసింది. ఫస్ట్ టీ20లో టీమిండియా గెలిచింది, సెకండ్ టీ20లో ఇండియా గెలిచింది, థర్డ్ టీ20లో ఇండియా గెలిచింది సూపర్ ఓవర్లో. మొత్తం టీ20 సిరీస్ని క్లీన్ స్విప్ చేసింది సూర్యకుమార్ యాదవ్ కెప్టెన్సీలో. నెక్స్ట్ వన్డే వచ్చి ఆగస్టు 2వ తేదీ జరిగింది ఫస్ట్ వన్డే. ఆ ఫస్ట్ వన్డే టై అయింది రోహిత్ శర్మ కెప్టెన్సీలో. నెక్స్ట్ రెండో వన్డే ఈరోజు జరిగింది. ఈరోజు మ్యాచ్లో కూడా శ్రీలంక గెలిచింది. మూడో వన్డే ఆగస్టు 7వ తేదీ జరగనుంది. మూడో వన్డే ఫైనల్ మ్యాచ్ లాగా ఉంటుంది. అంటే ఆల్రెడీ ఫస్ట్ మ్యాచ్ టై అయింది, సెకండ్ మ్యాచ్ శ్రీలంక గెలిచింది, థర్డ్ మ్యాచ్ కానీ శ్రీలంక గెలిస్తే కప్పు గెలుస్తుంది. ఒకవేళ ఇండియా గెలిస్తే సిరీస్ సమం అవుతుంది. ఫస్ట్ మ్యాచే గెలవాల్సింది, ఒక్క రన్స్ తేడాతో టై అయింది మ్యాచ్. ఈ సెకండ్ మ్యాచ్ కొంచెం టఫ్గానే శ్రీలంక బౌలర్స్ బాగా వేసిండ్రు. 32 రన్స్ తేడాతో ఇండియా ఓడిపోయింది. థర్డ్ మ్యాచ్ మాత్రం 7వ తేదీ జరుగుతుంది. ఈ మ్యాచ్ లైవ్ చూడాలంటే సోనీ లైవ్ చూసి ఎంజాయ్ చేయండి ఫ్రెండ్స్. మూడో వన్డే మాత్రం చాలా ఇంట్రెస్టింగ్గా జరగబోతుంది. ఆ మ్యాచ్లో టీమిండియా ఓడిపోతే సిరీస్ కోల్పోతుంది, గెలిస్తే మాత్రం సిరీస్ సమం అవుతుంది. ఈ వీడియోలో సెకండ్ ఓడిఐ సమ్మరీ చూద్దాం ఫాస్ట్గా. ఫ్రెండ్స్, ఈ రెండో వన్డే టాస్ విషయానికి వస్తే ఈ మ్యాచ్లో శ్రీలంక టాస్ గెలిచి బ్యాటింగ్ సెలెక్ట్ చేసింది. ఇంకా పిచ్చి రిపోర్ట్కి వస్తే ఈ మ్యాచ్ ఆల్రెడీ ఫస్ట్ వన్డే జరిగిన కొలంబోలోనే జరుగుతుంది. పిచ్చి ఫస్ట్ మ్యాచ్ చూస్తే ఆల్రెడీ స్పిన్కు అనుకూలంగా ఉంది. ఈ మ్యాచ్ కూడా సేమ్ పిచ్చి స్పిన్కి అనుకూలించే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. మూడో వన్డే కూడా ఈ కొలంబోలోనే జరుగుతుంది. స్పిన్కు అనుకూలంగా ఉంది ఈ పిచ్చి. ఫ్రెండ్స్, ఇది ఈ సెకండ్ వన్డే ఆడుతున్న శ్రీలంక ప్లేయర్స్ యొక్క ప్లేయింగ్ 11 డీటెయిల్స్. నిస్సంక, అవెష్క, ఫెర్నాండో, మెండిస్, సమరవిక్రమ, అస్లంక, లీనేజ్ అండ్ కమాండో, విలలేగే, అఖిల, అషిత అండ్ వెండెర్సే. ఇది ఈ మ్యాచ్లో ఆడుతున్న శ్రీలంక ప్లేయర్స్ యొక్క ప్లేయింగ్ 11 డీటెయిల్స్. 2 ప్లేయర్స్ ఆడుతున్నారు ఈ మ్యాచ్లో కొత్తగా, కమాండో అండ్ వెండెర్సే. శ్రీలంక 2 చేంజెస్ చేసింది. టీమిండియా మాత్రం ఎటువంటి చేంజ్ లేదు. ఫస్ట్ ఓడిఐ అయిన సేమ్ టీమే సెకండ్ ఓడిఐ కూడా ఆడుతుంది. ఆ ప్లేయర్స్ యొక్క డీటెయిల్స్ ఏంటంటే శుభ్మన్ గిల్, రోహిత్ శర్మ, కోహ్లీ, శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్, దూబే, వాషింగ్టన్ సుందర్, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, సిరాజ్, హర్షదీప్ సింగ్. ఇదే టీమిండియా ప్లేయింగ్ 11. ఎటువంటి చేంజెస్ చేయలేదు. ఫస్ట్ ఓడిఐ ఆడిన టీమే మళ్ళీ సెకండ్ ఓడిఐలో కూడా ఆడుతున్నారు. శ్రీలంక ఫ్యాన్స్ మాత్రం మస్తు ఖుషిగా ఉన్నారు, ఎందుకంటే శ్రీలంక యొక్క స్పిన్నర్స్ అద్భుతంగా బౌలింగ్ చేస్తున్నారు. ఆల్రెడీ ఫస్ట్ వన్డే చూసాం కదా. ఫస్ట్ వన్డే టై అవడానికి మెయిన్ రీజన్ వచ్చి శివన్ దుబే ఎక్సలెంట్ ఇన్నింగ్స్ ఆడిండు. జస్ట్ ఇంకా ఒక్క రన్ కొట్టాలనగా అవుట్ అయ్యిండు, లేకపోతే ఆ మ్యాచ్ గెలిచేది. కానీ టై అయ్యేదాకా వచ్చిందంటే ఆ మ్యాచ్ శివన్ దుబే లాస్ట్లో 18 రన్స్ కొట్టాలన్నప్పుడు ఒక 6 or 4 కొట్టిండు. అంతటి మ్యాచ్ ఇంకా ఈజీ అయిపోయింది, టీమిండియా వైపు వచ్చేసింది. కానీ ఒక రన్ కొట్టాలన్నప్పుడు శ్రీలంక బౌలర్స్ వరుసగా 2 వికెట్స్ తీయటం వల్ల టీమిండియా ఫస్ట్ మ్యాచ్ టైగా ముగించింది. ఇండియా వర్సెస్ శ్రీలంక సెకండ్ ఓడిఐ మ్యాచ్ సమ్మరీ ఫ్రెండ్స్. ఇది ఈ మ్యాచ్లో శ్రీలంక టాస్ గెలిచి బ్యాటింగ్ తీసుకుంది. ఫస్ట్ బ్యాటింగ్ చేసిన శ్రీలంక 50 ఓవర్స్లో 240 రన్స్ చేసింది, 9 వికెట్స్ కోల్పోయి. శ్రీలంక బ్యాటింగ్ యొక్క హైయెస్ట్ స్కోర్ వచ్చి కమాండో 40 రన్స్ కొట్టిండు 44 బాల్స్లో. నెక్స్ట్ అవిష్క ఫెర్నాండో 62 బాల్స్లో 40 రన్స్ కొట్టిండు. వెళ్ళలాగి 35 బాల్స్లో 39 రన్స్ కొట్టినాడు. కమాండో మెండిస్ 42 బాల్స్లో 30 రన్స్ కొట్టిండు. అలాగే ఈ మ్యాచ్లో టీమిండియా యొక్క బౌలింగ్ పర్ఫార్మెన్స్ చూసుకుంటే టీమిండియా తరపున బెస్ట్ బౌలింగ్ వచ్చి వాషింగ్టన్ సుందర్ 10 ఓవర్లు వేసిండు, 30 రన్స్ ఇచ్చి 3 వికెట్ తీసుకున్నాడు. సెకండ్ బెస్ట్ వచ్చి కుల్దీప్ యాదవ్ 10 ఓవర్స్ వేసిండు, 33 రన్స్ ఇచ్చి 2 వికెట్స్ తీసుకున్నాడు. అక్షర్ పటేల్ 9 ఓవర్లు వేస్తుండు, 38 రన్స్ ఇచ్చి 38 రన్స్ ఇచ్చి 1 వికెట్ తీసుకున్నాడు. సిరాజ్ 8 ఓవర్స్లో 43 రన్స్ ఇచ్చి 1 వికెట్ తీసుకున్నాడు. టీమిండియా టార్గెట్ వచ్చి 240 రన్స్ 50 ఓవర్స్లో 241 కొట్టాలి. అందుకు రిప్లై కానీ టీమిండియా 42.2 ఓవర్స్లోనే 208 రన్స్కి ఆల్అౌట్ అయిపోయింది. టీమిండియా యొక్క బ్యాటింగ్ స్కోర్ కార్డ్ చూసుకుంటే హైయెస్ట్ స్కోర్ వచ్చి కెప్టెన్
రోహిత్ శర్మ హిట్ మ్యాన్ ఎక్సలెంట్గా ఆడిండు ఈ మ్యాచ్లో. ఫస్ట్ మ్యాచ్లో ఆల్రెడీ 50 కొట్టిండు, ఈ మ్యాచ్లో కూడా 50 కొట్టిండు. జస్ట్ 44 బాల్స్లోనే 64 రన్స్. నెక్స్ట్ సెకండ్ హైయెస్ట్ స్కోర్ ఎవరంటే ఇండియా తరపు నుంచి అక్షర్ పటేల్. జస్ట్ 44 బాల్స్లోనే 44 రన్స్ వేసిండు. అక్షర్ పటేల్ ఆల్రెడీ బౌలింగ్లో ఒక వికెట్ తీసిండు, బ్యాటింగ్లో 44 రన్స్. ఆల్రెడీ ఫస్ట్ మ్యాచ్లో కూడా కీలకమైన ఇన్నింగ్స్ ఆడిండు అక్షర్ పటేల్ మాత్రం ఈ సిరీస్లో సూపర్ ఫామ్లో ఉన్నాడు. అటు బ్యాటింగ్ ఇటు బౌలింగ్లో ఎక్సలెంట్ ఆల్రౌండర్గా టీమిండియాకి ఉన్నాడు. నెక్స్ట్ హైయెస్ట్ స్కోర్ వచ్చి శుభ్మాన్ గిల్ 44 బాల్స్లో 35 రన్స్ వేసిండు. తర్వాత హైయెస్ట్ వచ్చి వాషింగ్టన్ సుందర్ 40 బాల్స్లో 15 రన్స్ చేసిండు, అవుట్ అయ్యిండు. నెక్స్ట్ ఈ మ్యాచ్లో శ్రీలంక బౌలర్స్ యొక్క బౌలింగ్ పర్ఫార్మెన్స్ చూసుకుంటే సూపర్ బౌలింగ్ వచ్చి వాన్ డెర్ సరే జస్ట్ 10 ఓవర్స్ వేసిండు, 33 రన్స్ ఇచ్చి 6 వికెట్స్ తీసిండాడు. నెక్స్ట్ శ్రీలంక 6.2 ఓవర్స్ వేసిండు, 20 రన్స్ ఇచ్చి 3 వికెట్ తీసుకున్నాడు. ఫైనల్గా ఈ మ్యాచ్ యొక్క రిజల్ట్ ఏంటంటే టీమిండియా శ్రీలంక మీద 32 రన్స్ తేడాతో ఓడిపోయింది. ఈరోజు మ్యాచ్లో శ్రీలంక గెలవడంతో శ్రీలంక సిరీస్ 1-0 ఆధిక్యంలోకి వెళ్ళిపోయింది. ఆల్రెడీ ఫస్ట్ మ్యాచ్ టై అయిపోయింది. ఈ సెకండ్ మ్యాచ్ శ్రీలంక గెలిచింది కాబట్టి 1-0 లీడ్లో ఉంది సిరీస్లో. నెక్స్ట్ 3వ ODI ఆగస్టు 7వ తేదీ జరుగుతుంది. ఆ మ్యాచ్లో కానీ శ్రీలంక గెలిస్తే ODI సిరీస్ని కప్పు గెలుస్తుంది శ్రీలంక. అదే ఆ మ్యాచ్లో ఇండియా కానీ గెలిస్తే సిరీస్ సమం అవుతుంది. ఫ్రెండ్స్ ఒకసారి టీమిండియా యొక్క ఫుల్ బ్యాటింగ్ స్కోర్ కార్డ్ చూద్దాము. రోహిత్ శర్మ 44 బాల్స్లోనే 64 రన్స్ వేసిండు. వన్ డెర్సరీ బౌలింగ్లో అవుట్ అయ్యిండు, శ్రీలంక క్యాచ్ ఇచ్చి. శుభ్మన్ గిల్ 44 బాల్స్లో 35 రన్స్ కొట్టిండు, సేమ్ వన్ డెర్సరీకి అవుట్ అయ్యిండు, కమెంట్ క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యిండు శుభ్మన్ గిల్. కోహ్లీ 19 బాల్స్లో 14 రన్స్ చేసి వన్ డెర్సరీకి అవుట్ అయ్యిండు LBW. దూబే కూడా 4 బాల్స్ ఆడి డకౌట్ అయ్యిండు, సేమ్ వన్ డెర్సరీ బౌలింగ్లోనే LBW అయింది. ఆల్మోస్ట్ టాప్ 4 వికెట్లు వన్ డెర్సరీ తీసాడు శ్రీలంక బౌలరు. నెక్స్ట్ అక్షర్ పటేల్ ప్రమోషన్ టాప్ ఆర్డర్లో వచ్చిండు, 44 బాల్స్లో 44 రన్స్ కొట్టిండు. శ్రీలంక బౌలింగ్లో రిటర్న్ క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యిండు. నెక్స్ట్ శ్రేయస్ అయ్యర్ 9 బాల్స్లో 7 రన్స్ కొట్టి వన్ డెర్సరీ బౌలింగ్లోనే అవుట్ అయ్యిండు. KL రాహుల్ 2 బాల్స్ ఆడి డకౌట్ అయ్యిండు, వన్ డెర్సరీ బౌలింగ్లో బౌల్డ్ అయ్యిండు. వాషింగ్టన్ సుందర్ కొద్దిసేపు ఎక్కువసేపు ఆడిండు, 40 బాల్స్ ఆడి శ్రీలంక బౌలింగ్ LBW. కుల్దీప్ యాదవ్ 27 బాల్స్లో 7 రన్స్ నాట్అవుట్. సిరాజ్ 18 బాల్స్లో 4 రన్స్ కొట్టి అవుట్ అయ్యిండు శ్రీలంక బౌలింగ్లో LBW. హర్షదీప్ లాస్ట్ వికెట్గా అవుట్ అయ్యిండు, 4 బాల్స్లో 3 రన్స్ కొట్టి రన్అట్ అయ్యిండు కమెండ్ త్రో వల్ల. టోటల్గా టీమిండియా 208 రన్స్ వద్ద ఆల్అవుట్ అయింది. ఈ మ్యాచ్లో శ్రీలంక బౌలర్స్ 15 రన్స్ ఎక్స్ట్రాస్గా ఇచ్చిండ్రు. ఈ కొలంబో పిచ్చి స్పిన్కి బాగా అనుకూలిస్తుంది. ఎగ్జాంపుల్ చూడండి, ఇండియా 42.2 ఓవర్స్లోనే 208 రన్స్కి ఆల్అవుట్ అయిపోయింది. టీమిండియా యొక్క బ్యాటింగ్ పార్ట్నర్షిప్ చూద్దాము. ఓపెనర్స్ ఫస్ట్ వికెట్కి ఓపెనర్స్ రోహిత్ శర్మ అండ్ గిల్ మధ్య ఎక్సలెంట్ పార్ట్నర్షిప్ వచ్చింది, 97 రన్స్ వచ్చింది 83 బాల్స్లోనే. సెకండ్ వికెట్ పార్ట్నర్షిప్ వచ్చి కోహ్లీ అండ్ గిల్ మధ్య 22 బాల్స్లో 19 రన్స్ వచ్చింది. థర్డ్ వికెట్ వచ్చి కోహ్లీ అండ్ దుబే మధ్య 4 బాల్స్లో ఏం రాలేదు, 0. ఫోర్త్ వికెట్లో కోహ్లీ అండ్ అక్షర్ పటేల్ మధ్య 11 బాల్స్లో 7 రన్స్ వచ్చింది. ఫిఫ్త్ వికెట్ శ్రేయస్ అయ్యర్ అండ్ అక్షర్ పటేల్ మధ్య 10 రన్స్ వచ్చింది. సిక్స్త్ వికెట్ KL రాహుల్ అండ్ అక్షర్ పటేల్ మధ్య 8 బాల్స్లో 14 రన్స్ వచ్చింది. సెవెంత్ వికెట్ వాషింగ్టన్ సుందర్ అండ్ అక్షర్ పటేల్ మధ్య 38 రన్స్ వచ్చింది 61 బాల్స్లో. ఎయిత్ వికెట్లో వాషింగ్టన్ సుందర్ అండ్ కుల్దీప్ మధ్య 5 రన్స్ వచ్చింది 14 బాల్స్లో. నైన్త్ వికెట్లో సిరాజ్ అండ్ కుల్దీప్ పార్ట్నర్షిప్లో 29 బాల్స్లో 11 రన్స్ వచ్చింది. 10th వికెట్ పార్ట్నర్షిప్ వచ్చి హర్షదీప్ అండ్ కుల్దీప్ మధ్య 7 వచ్చింది 14 బాల్స్లో. ఫ్రెండ్స్ ఈ ఫోటోలో కనిపిస్తుంది ఈ మనిషి వల్లే టీమిండియా ఓడిపోయింది. ఎక్సలెంట్గా బౌలింగ్ చేసిండు వాన్ డెర్సే. 10 ఓవర్స్ వేసిండు వాన్ డెర్సే. 10 ఓవర్స్ వేసి 6 వికెట్స్ తీసిండు. మెయిన్ వికెట్స్ అన్నీ తీసిండు, టాప్ ఆర్డర్ వికెట్స్ని తీసిండు ఎర్లీగా. 33 రన్స్ మాత్రమే వచ్చాయి 10 ఓవర్స్లో. మెయిడన్స్ ఏమీ వేయలేదు కానీ ఎకానమీ వచ్చి 3.3 ఉంది వాన్ డెర్సే. ఈ మనిషి వల్లే టీమిండియా ఈరోజు ఓడిపోయింది.
ఈరోజు శ్రీలంక తరపు నుంచి 6 బౌలర్స్ ఉపయోగిస్తే అందులో ఇద్దరికి మాత్రం వికెట్స్ పడతాయి. ఇద్దరే ఆల్అవుట్ చేసేస్తారు టీమిండియాని. ఒకసారి వాళ్ళ డీటెయిల్స్ వద్దాం. ఆశ్రిత వచ్చి 31 రన్స్ ఇచ్చాడు, 0 వికెట్. వెల్లల్ అజయ్ 41 రన్స్ ఇచ్చాడు, 0 వికెట్. అఖిల 54 రన్స్ ఇచ్చాడు, 0 వికెట్. కమెండు 19 రన్స్ ఇచ్చి 0 వికెట్. ఇక్కడ ఈ మనిషి వచ్చి వెండర్సే 6 వికెట్స్ తీసిండు, 33 రన్స్ ఇచ్చి. అస్లంక వచ్చి 20 రన్స్ ఇచ్చి 3 వికెట్స్ తీసుకున్నాడు. వీళ్ళిద్దరే టీమిండియా ఓడిపోవడానికి మెయిన్ రీజన్. శ్రీలంక ప్లేయర్స్ మాత్రం మస్తుగా ఎంజాయ్ చేస్తున్నారు ఈ విజయాన్ని. ఆల్రెడీ T20s ఒక్క మ్యాచ్ కూడా గెలవకుండా ఓడిపోయారు. ఇప్పుడు ఇక్కడ ఇండియాని గెలవనీయకుండా చేస్తున్నారు. మూడో మ్యాచ్ కూడా ఈ కొలంబోలోనే జరగబోతుంది. ఈ మూడో మ్యాచ్ కూడా డౌటే ఫ్రెండ్స్, ఎందుకంటే ఆల్రెడీ బౌలింగ్ మాత్రమే అల్లాడిస్తున్నారు శ్రీలంక బౌలర్స్. మూడో మ్యాచ్లైనా రిషబ్ పంత్కి అవకాశం ఇస్తే పంత్ ఏమన్నా టీమిండియా యొక్క రిజల్ట్ని చేంజ్ చేయగలుగుతాడేమో చూడాలి. ప్లేయర్స్తో పాటు శ్రీలంక కోచ్ సనత్ జయసూర్య, వరల్డ్ కప్ తర్వాత నుంచి సనత్ జయసూర్య శ్రీలంక కోచ్గా ఉన్నాడు, మెయిన్ కోచ్గా. సనత్ జయసూర్య శ్రీలంక విజయాన్ని సూపర్గా ఎంజాయ్ చేస్తున్నాడు. అండ్ కోచ్గా తనకి ఫస్ట్ విక్టరీ. ఇక అటు ప్లేయర్స్ అండ్ కోచ్ అండ్ ఇటు ఫ్యాన్స్ కూడా, శ్రీలంక ఫ్యాన్స్ కూడా సూపర్గా ఎంజాయ్ చేస్తున్నారు. ఫ్యాన్స్ ఆనందానికి మాత్రం హద్దులు లేకుండా పోయినాయి. తమ టీము ఎక్సలెంట్గా పర్ఫార్మెన్స్ చూసి ఫ్యాన్స్ రియల్లీగా ఎంజాయ్ చేస్తున్నారు. టీమిండియా ఫ్యాన్స్ మాత్రం నిరుత్సాహంతో వెళ్ళిపోయారు గ్రౌండ్ వదిలి. నెక్స్ట్ మూడో మ్యాచ్లో మాత్రం ఖచ్చితంగా ఇండియా గెలవాలని కోరుకుంటున్నాను. నెక్స్ట్ మూడో వన్డేలో టీమిండియా గెలవాలంటే మాత్రం ఇదిగో ఈ మనిషి ఆడాలి. విరాట్ కోహ్లీ ఆడితేనే టీమిండియా గెలగలుగుతుంది. ఎక్సలెంట్ ఇన్నింగ్స్ పెండింగ్ ఉంది ఇంకా ఈ సిరీస్లో ఇంకా ఒకే ఒక మ్యాచ్ పెండింగ్ ఉంది. ఆ మ్యాచ్ కూడా విరాట్ కోహ్లీ నుంచి సెంచరీ రావాలని కోరుకుంటున్నాను. ఈ మనిషి ఆడితే టీమిండియాకి ఇంక ఎదురే లేదు. శ్రీలంక వర్సెస్ ఇండియా మూడో వన్డే ఆగస్టు 7వ తేదీ జరిగిద్ది. ఆ మ్యాచ్ మాత్రం చాలా ఇంట్రెస్టింగ్గా జరిగిద్ది. ఎందుకంటే ఫస్ట్ మ్యాచ్ ఆల్రెడీ టై అయిపోయింది, సెకండ్ మ్యాచ్ శ్రీలంక గెలిచింది. మూడో మ్యాచ్ మాత్రం శ్రీలంక గెలిస్తే సిరీస్ కైవసం అయిపోతుంది శ్రీలంకకి. కానీ టీమిండియా గెలిచిందంటే సిరీస్ సమం అవుతుంది. అందుకని ఈ మూడో మ్యాచ్ చాలా ఇంపార్టెంట్ మ్యాచ్ ఫ్రెండ్స్, ఎవరు మిస్ అవ్వద్దు. ఈ మ్యాచెస్ అన్నీ లైవ్లో చూడాలంటే జియో లైవ్ చూసి ఎంజాయ్ చేయండి. ఆ నెక్స్ట్ మ్యాచ్ ప్రివ్యూలో మళ్ళీ కలుసుకుందాము. ఇంతే ఫ్రెండ్స్ ఈ వీడియో. నెక్స్ట్ శ్రీలంక అండ్ ఇండియా మధ్య మూడో వన్డే మ్యాచ్ సమ్మరీలో మళ్ళీ కలుసుకుందాం. నా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోవద్దు ఫ్రెండ్స్. ఈ సెకండ్ వన్డే ఇండియా ఓడిపోవడానికి గల కారణాలు ఏందో మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.